మన లాస్ట్ వీడియో గురించి కామెంట్ బాక్స్ దద్దరిల్లిపోయేలా కామెంట్స్ చేశారు వీడియో గురించి ట్యుటోరియల్ చేయమని. సో ఫైనల్లీ హియర్ ఇస్ ద ట్యుటోరియల్. వీడియో లాస్ట్లో ప్రాంప్ట్స్ని కూడా ఇస్తాను, క్లియర్గా చూడండి. ఫస్ట్ స్టెప్, గూగుల్ జెమినీ యాప్ని ఓపెన్ చేసి క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఫేస్ బాగా కనిపించేవి 2 ఫొటోస్ అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ ప్రాంప్ట్లో యాక్టర్ నేమ్ అండ్ మూవీ నేమ్ మీకు కావాల్సిన వాటితో ఫిల్ చేసి సెండ్ చేయండి. సేమ్ ఈ ప్రాసెస్తో మీకు కావాల్సిన ఫొటోస్ అన్నిటిని జనరేట్ చేసుకోండి. ఈ ఇమేజెస్ అన్ని ఒక సీక్వెన్స్లో సెట్ చేసుకోండి. అప్పుడే వీడియోస్ జనరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి నేను రష్మిక మందన, కీర్తి సురేష్, కాజల్ నయనతార కృతి శెట్టి అండ్ కృతి శెట్టి పూజా హెగ్డే ఇలా సెట్ చేసుకున్నాను. సెకండ్ స్టెప్, గూగుల్ బ్రౌజర్ లో ఫ్లో బై గూగుల్ అని సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని టెక్స్ట్ టు వీడియో మీద క్లిక్ చేసి ఫ్రేమ్స్ టు వీడియోని సెలెక్ట్ చేసి బాటమ్ లో ఉన్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇంతకు ముందు జనరేట్ చేసిన ఇమేజెస్ ని అప్లోడ్ చేసి క్రాప్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది, కంగారు పడకండి. సేమ్ ప్రాసెస్ లో సెకండ్ ఇమేజ్ ని కూడా అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ చేయండి, వీడియో జనరేట్ అవుతుంది. ఆ వీడియోని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇంతకు ముందు అప్లోడ్ చేసిన లాస్ట్ ఇమేజ్ అలానే నెక్స్ట్ ఏ యాక్టర్ తో కావాలో ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేయండి. ఇలా అన్ని వీడియోస్ జనరేట్ చేసి డౌన్లోడ్ చేయండి. థర్డ్ స్టెప్, ఈ వీడియోస్ ని మీకు నచ్చిన వీడియో ఎడిటింగ్ యాప్ లో ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఎడిట్స్ యాప్ ని యూస్ చేస్తున్నా. మీ వీడియోస్ మొత్తం సీక్వెన్స్ వైజ్ సెట్ చేసుకొని ప్రతి వీడియోలో లాస్ట్ లో ఒక 1 సెకండ్ ట్రిమ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో స్టాప్ అయ్యి ప్లే అయినట్టు కాకుండా కంటిన్యూగా ఉంటుంది. ఇప్పుడు ఆడియో ఆప్షన్ ని సెలెక్ట్ చేసి ఆ యాక్టర్ కి రిలేటెడ్ బీజిఎం కానీ సాంగ్ కానీ సెట్ చేసుకోండి. వీడియో చూడడానికి చాలా బాగుంటుంది. అంతా ఓకే అనుకున్నాక ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.